దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గతకాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు చెప్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈరోజు ఉదయము మనము లేవక ముందే మనందరి అవసరములు ఎరిగిన దేవుడు అన్నీ కూడా మన కొరకు సిద్ధము చేసి పెట్టారు. చూడండి, మన ప్రతిరోజు అవసరాలలో మనకి ఏమేమి కావాలో మనము దుకాణము లేదా కొట్టుకు వెళ్ళి, షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. మనకి ఎప్పుడు ఏది అవసరమో వాళ్ళకు తెలియదు కదా. అందుకనే ఆ దుకాణం యొక్క యజమాని ఏం చేస్తారు, మనం ఏమేమి కొనుక్కుంటామని వాళ్ళకి ఆలోచన ఉందో అవన్నీ ఎక్కువగా ముందే వాళ్ళు జమ చేసి పెట్టుకుంటారు. అన్నీ కూడా వాళ్ళ దగ్గర సిద్ధంగా పెట్టుకొని ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమి వచ్చి కొనుక్కుంటారో వాళ్ళందరి కొరకు వాళ్ళు సిద్ధం చేసి పెడతారు. చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి మన నిత్య అవసరముల కొరకు, మన బట్టల కొరకు, బంగారం కొరకు, వెండి కొరకు, రకరకాల సామాగ్రి కొరకు ఎన్నెన్నో మనం కొంటూ ఉంటాము. వాళ్ళు కొట్లలో సిద్ధం చేసి పెడతారు. ప్రియులారా, మన ప్రతిరోజు అవసరముల కొరకు ఏమేమి అవసరమో వాళ్ళు సిద్ధం చేసి పెడుతున్నారు. కానీ మనుషులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నది ప్రాణము లేకపోతే మనము నిర్జీవులము. అంటే మనకి ప్రాణం ఇచ్చిన దేవుడు ఇన్ని బిలియన్లు, ట్రిలియన్లు, బిలియన్ల ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారంటే అంతమందికి ఆక్సిజన్తో కూడిన గాలిని ఈ లోకంలో ఎంత విస్తారంగా ప్రతిరోజు కూడా ప్రసరింపచేస్తూ ఉన్నారు. చూడండి, ఒక్క 10 నిమిషాలు మనము గాలి పీల్చుకోకుండా ఉండగలమా? ఒక 2-3 నిమిషాలకైతే మనం తల మునకలైపోతూ ఉంటాం. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆ ఆక్సిజన్ ట్యూబ్ల ద్వారా వాళ్ళు పెట్టుకొని దానితోటే వారి జీవితం అన్నట్లుగా అది ఎప్పుడెప్పుడు కంటిన్యూస్గా వస్తుందని దాని మీదనే తమ దృష్టి పెట్టి ఉంచుతారు. ప్రియులారా, ఈ లోకంలో ఇంత విస్తారమైన గాలిని ప్రభు మనందరి కొరకు అనుగ్రహించారంటే కొన్నిసార్లు సుడిగాలి వస్తుంది, కొన్నిసార్లు చాలా విపరీతమైన గాలి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టికర్త అయిన దేవుడు కొట్లలో దాచిపెట్టి ఉన్నారంట. చూడండి ప్రియులారా, ఎంత ప్రియ పరలోకపు తండ్రి మనకి ఏమేమి అవసరమో ఈ లోక శరీరానికే కాదు, మన ప్రాణానికి అవసరమైన వాటన్నిటిని కూడా, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, గాలిని అన్నిటిని కూడా విస్తారంగా నిల్వలు చేసి పెట్టారు. ఆయన ఎవరో తెలుసా? 135వ కీర్తన 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుతున్నాం. ఆయన మహాబలాఢ్యుడైన దేవుడు, అత్యధికుడైన దేవుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, పాతాళంలో కూడా ఆయన ఎప్పుడు ఏమి చేయాలంటే శక్తి కలిగిన దేవుడు. ఆ ప్రభువు మెరుపుల నుంచి కూడా గాలిని ప్రసరింప చేయగలడు. ఇంత గాలిని ఆయన కొట్లలో దాచిపెట్టి ఉన్నారు. అవును ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఒక చిన్న అవసరము మనం అడిగిన వెంటనే తీర్చకపోతే దేవుడు నన్ను ప్రేమించడం లేదేమో, నేనంటే దేవుడికి ఇష్టం లేదో రకరకాల మాటలు అంటాం. కానీ ఈ సర్వ జగత్తును గురించి ఆయన ఎంత ఆలోచన కలిగి ఉంటే గాలిని మనం పట్టుకోలేం. ఆయన కొట్లలో దాచిపెట్టి మనం ప్రార్థించినప్పుడు మన అవసరానికి తగ్గట్టుగా ఆ ప్రభు పంపిస్తూ ఉన్నాడంటే నీ గురించి, నా గురించి ఎంత శ్రద్ధ వహించే దేవుణ్ణి మనము మన ప్రియ పరలోకపు తండ్రిగా కలిగి ఉండడం ఎంత భాగ్యవంతులం, ఎంత అదృష్టవంతులం. చూడండి ప్రియులారా,
దేవుడు మనం అడిగింది వెంటనే ఇవ్వడం లేదంటే మనకి దేవునికి మధ్యలో మన పాపం అనే అడ్డుగోడ ఉందేమో. దాని గురించి మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ దేవుని దగ్గరకు చేరడం లేదంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి వినపడడం లేదంటే మన పాపం అనే అడ్డుగోడ దేవునికి మనకి మధ్యలో ఉంది. కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించాలని తలంచిన ఆ ఆశీర్వాదము మన దగ్గరికి రాలేకపోతుంది. ఆయన మనల్ని ఆశీర్వదించలేనంతగా ఆయన చేయి కూరచ్చగా లేదు ప్రియులారా. కానీ ఎప్పుడైతే మన పాప శాపపు స్థితి మనం తెలుసుకొని పశ్చాత్తాపపడతామో సృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆదరించే జాలి కలిగిన దేవుడులాగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనము దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన బబులోని రాజు నెబుకద్నెజర్ రాజు ఒక సువర్ణ ప్రతిమని చేసి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను ఆరాధించాలి, పూజించాలి అని చెప్పినప్పుడు నిజమైన దేవుణ్ణి ఆరాధించే దానియేలు స్నేహితులు మాత్రము, అజరయ్య అతని స్నేహితులు మాత్రము, మేము ఆ స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, ఇక ఎవరిని ఆరాధించము, ఆయన మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు, ఒకవేళ కాపాడలేకపోయినా కూడా మేము ఆ ప్రతిమను మేము పూజించము అని ఎంత నిక్కచ్చిగా వాళ్ళు చెప్పినప్పుడు చూడండి ప్రియులారా, ఆ అగ్నిలో వాళ్ళు నడుస్తూ వాళ్ళు దేవునికి తమ పట్ల, తమ ప్రజల పట్ల, తమ యూదా జాతి పట్ల పాప పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ప్రభువా, మాకు పరిస్థితి వచ్చింది, నిజమే, ఇది మాకు రావాల్సిందే, కానీ నువ్వు జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు అన్నప్పుడు 3వ అధ్యాయం 45 నుంచి 50 వచ్చిన వరకు మనం చదువుతున్నాం. దైవ కుమారుడే వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు ప్రియులారా, చల్లని తేమతో కూడిన గాలి ఆ అగ్నిగుండం మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు, దేవుని కుమారుడు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి చూసిన పైన రాజు మిగతా అధికారులు చూసినప్పుడు వాళ్ళకు ఆశ్చర్యం కలిగింది. అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ బట్టలు కాలిపోలేదు, వాళ్ళ వెంట్రుకలు కాలిపోలేదు, వాళ్ళకి పొగ వాసన కూడా రాలేదంటే ఆ చల్లని తేమగల గాలి ఆ అగ్నిగుండంలో ఎంతగా వాళ్ళని కాపాడిందో. అవును ప్రియులారా, దేవుని పట్ల భయం లేని వాళ్ళను కూడా వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు మనము నిర్గమకాండం 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మిడతల దండును పంపించినప్పుడు ఆ మిడతల వల్ల కలిగిన నాశనానికి వాళ్ళు తట్టుకోలేక ఫరో అతని ప్రజలందరూ కూడా మరలా మోషేని పిలిపించి, మేము పాపం చేశాము, తప్పు చేశాము, మరలా మీ దేవునికి ప్రార్థించమని చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఆ ప్రజల తరపున ప్రార్థించినప్పుడు చూడండి, దేవుడు పడమటి నుంచి గాలిని పంపించి ఒక్క మిడత కూడా లేకుండా మొత్తము వెళ్ళి రెల్లు సముద్రంలో పడినట్లుగా అంత గాలిని పంపించాడంటే, కొట్లల్లో ఉన్న గాలిని తీసి దేవుడు ఆ ప్రజలు తమ పాపానికి పశ్చాత్తాప పడిన వెంటనే తన గాలికి పని చెప్పాడు. అవును ప్రియులారా, దేవునికి పక్షపాతం లేదు, అందరూ కూడా ఆయన బిడ్డలే. ఎవరెవరైతే తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారందరి తరపున వారందరినీ ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి ప్రియులారా, రాజులు కూడా తమ పాపాలకు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు గాలిని ఉపయోగించుకొని, ఎక్కడైతే కరువు 3.5 సంవత్సరముల నుంచి మనము రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఏలియా రోషం కలిగిన వాడు, దేవుని పట్ల ఎంత రోషము కలిగి ఉన్నవాడంటే అతడు ప్రార్థన చేసి, నేను దేవుని తరపున చెప్తున్నాను, 3.5 సంవత్సరముల పాటు ఈ ప్రాంతం అంతా కరువుతో ఉండబోతుంది, దాని తర్వాతనే మరలా ఏలియా ప్రార్థించినప్పుడు అహాబు రాజుతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఈ కొండ మీద నుంచి నీ రథం తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే వర్షం రాబోతుంది, గొప్ప గాలిని దేవుడు పంపించబోతున్నాడు అని చెప్పినప్పుడు చూడండి ప్రియులారా, నిజంగానే మూరడంత మబ్బు పైకి లేపి ఏలియా పరిగెత్తి ఇంటికి వెళ్ళే వరకు
మొత్తము కూడా 3.5 సంవత్సరాల నుంచి లేని వర్షాన్ని గాలిని దేవుడు వాళ్ళకు పంపించి ప్రార్థన యొక్క శక్తిని ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. నా ప్రియ సహోదరి, మనందరి జీవితంలో కూడా ఏదో ఒక పరిస్థితిలో దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నిన్ను అడిగింది ఎందుకు ఇవ్వడం లేదు, దేవుడు నన్ను ప్రేమించడం లేదేమో, దేవుని మీదనే మనం నేరాలు మోపుతాం. కానీ మన కొరకు అన్ని కూడా సిద్ధం చేసి పెట్టిన దేవుడు, పాపము అనే అడ్డు కూడా మనకి దేవునికి మధ్యలో లేనప్పుడు మనం ఏం అడిగినా తప్పకుండా అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలంలో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ ఏ అడ్డంకులు ఉన్నాయో చూసుకుందాం. ఆ ప్రభు కృప మనందరి మీద కుమ్మరించబడాలని అడుగుదాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దైవానికి స్తోత్రములు తండ్రి. ఎన్నోసార్లు మా జీవితంలో ప్రభా, నీ వల్లే నీ ఆజ్ఞలను పాటించి నిన్ను ప్రేమించిన వారికి అన్నీ కూడా సమకూర్చే దేవుడు అని తెలిసినా కూడా తండ్రి, కొన్నిసార్లు యోనా వలె నినివేకు వెళ్ళాలని మీరు చెప్పినప్పుడు తర్షీష్కు వెళ్ళిపోయినట్లుగా ప్రభా, మీ ఆజ్ఞలను పాటించకుండా మేమే మీకు దూరంగా వెళ్ళి ఎన్నో ఆపదలను, ఎన్నో ప్రమాదాలను మేమే కొని తెచ్చుకుంటున్నాం. కానీ ప్రభా, ఒక్కసారి మా తప్పు తెలుసుకున్న తర్వాత యోనా ఆ సముద్ర గర్భంలో నుండి నీకు ప్రార్థన చేశాడు తండ్రి. అప్పుడు మీరు యోనా యొక్క ప్రయాణ దిశను మార్చి, నాయనా, ఆ చేప కడుపులో నుండి ఏ దిశలో అతడు ప్రయాణం చేస్తే నినివేకు వస్తాడో ఆ దిశలో మీరు ఆ యొక్క చేపను పంపించారు తండ్రి. ఈరోజు నాతో ప్రార్థిస్తున్న నా సహోదరులందరూ కూడా ఏ స్థితిలో ఉండి అయ్యా మీరు మా ప్రార్థన వినడం లేదు అని మేము అనుకుంటున్నామో, నీ యొక్క కాపుదల, నీ యొక్క రక్షణ మా అందరి మీద కుమ్మరించండి. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా. నాయన, నీ నుండి దూరంగా వెళ్ళిన ఆ పరిస్థితులను బట్టి మేము క్షమాపణ అడుగుతున్నాం. నీ యొక్క చల్లని నెమ్మదైన గాలిని మా అందరి మీద పరిశుద్ధాత్మగా కుమ్మరింపచేసి అయ్యా, నీ దగ్గర అన్ని కూడా మా కొరకు సమకూర్చి పెట్టిన దేవుడవు. నీ ప్రేమను మా నుండి ఎవరు కూడా దూరం చేయలేరు అన్న ఆ యొక్క సత్యములో ఈరోజు జీవితాన్ని నడిపించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, గాలినే కొట్లలో దాచిపెట్టి మన అవసరానికి వాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారంటే ఈ లోకంలో ఇంకేదైనా దేవుడు మన కోసం ఉపయోగించకుండా ఉంటారా? మరి అంత గొప్ప దేవుని ప్రేమలో ఈరోజు అంత ఆనందంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.